రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరి మధ్యలో అసలు పడతలేదు. అంటే కొన్ని రోజులుగా మనం గమనించవచ్చు. ఇద్దరు కలిసి ఏ దగ్గర కనిపిస్తలేరు. ఒకవేళ కనిపించినా కూడా ఆయన ముఖం ఇటు, ఈయన ముఖం ఇటు ఉంటుంది. ఎందుకు ఏమైంది వీళ్ళిద్దరి మధ్యలో? పడతలేదు వీళ్ళిద్దరి మధ్యలో. అందుకే మొన్న సరస్వతి పుష్కరాలకు ముఖ్యమంత్రి పోయిన సందర్భంలో ఆయన డిప్యూటీ సీఎం పోలే, నిన్న పోయిండు. అందాల పోటీలకు సంబంధించిన కార్యక్రమంలో కూడా ఆయన అసలు పాల్గొనలే. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న, ఇద్దరికి పడతలేదు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి ముఖం చూస్తలేడు, అసలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకు మరి ఇన్నిసార్లు కలిసి ఒక్క ఫోటో కూడా బయటికి రాదు అని చెప్పేసి ఆలేటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఏలేటి మహేందర్ రెడ్డి బీజేపీ సంబంధించిన శాసనసభ పక్ష నేత ఒక సంచలన కామెంట్లు చేసిండు. ఆ డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పడతలేదా? ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుందా? కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్తో కలిసి బట్టి అందుకే పోలేదా? మంత్రివర్గ విస్తరణ పైన ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అంటే అవునని అంటున్నారంటే బీజేపీ నేతలు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి బీజేపీ నేత మా ఏలేటి మహేశ్వరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణను కావాలనే రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు. కావాలనే కొన్ని కీలక పోర్ట్ఫోలియోలు ఏవైతే కీలక శాఖలు ఉన్నాయో తన చేతిలోకి వెళ్ళి పోతాయని, హోంశాఖ కానీ దానికి సంబంధించి విద్యాశాఖ కానీ కొన్ని శాఖలన్నీ తన చేతిలోకి వెళ్ళి పోతాయి, తనకు పట్టు ఉండదు, ఆదాయం సంబంధించి దాని మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావాలని మంత్రివర్గ విస్తరణ ఆపుతా ఉన్నాడు. కొంతమంది బీసీ నేతలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మంత్రివర్గంలో ఛాన్స్ కల్పించాలని చెప్పేసి అధిష్టానము అటువైపు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు చాలామంది పార్టీలో కీలకంగా పనిచేస్తూ కొన్ని ఏళ్లుగా సేవలు చేస్తున్న వాళ్ళు కూడా ఆ పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా పదవులు రాకుండా ఆపుతున్నది కేవలం సీఎం రేవంత్ రెడ్డే. అందుకే ఈ మధ్య కూడా డిప్యూటీ సీఎంను హోదాను తగ్గించేలాగా, ఆయన ప్రాధాన్యతను తగ్గించేలాగా కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాడు. అందుకే ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. సీఎంతో కలిసి డిప్యూటీ సీఎం పాల్గొంటలేడు. అందుకే పుష్కరాలకు ఆయన అటుపోతే ఈయన తెల్లారిపోయిండు. అంటే అందాల పోటీల సంబంధించిన ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఆయన సొంతంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉన్నాడు, ఈయన సొంతంగా ఈయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్, సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్యలో ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉందని చెప్పేసి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఒక సంచలన కామెంట్లు చేసి మొత్తం మంత్రుల మధ్యలో కూడా చీలిక వచ్చింది. గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఆయన గ్రూప్ ఆయనకుంది, ఈయన గ్రూప్ ఈయనకుంది. రేపటి నాడు అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వ పార్టీ మీద, కాంగ్రెస్ అధిష్టానం మీద తిరగబడితేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నాడు. కొంత గేమ్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఒక వర్గాన్ని తయారు చేసుకొని మంత్రివర్గంలో కూడా తనకంటే ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఇది చేస్తూ ఉన్నాడు. దళితులకు, బీసీ లీడర్లకు కావాలనే మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి బట్టి విక్రమార్క అలిగిండు. కాబట్టే సీఎం రేవంత్ రెడ్డితో అన్ని ప్రోగ్రాంలలో ఉండలేడు. కావాలని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి చేయాల్సిన ప్రకటన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఫైనాన్షియల్ మినిస్టర్గా ఆర్థిక పరిస్థితి ఏందో మంచి చెడు గమనించేది, తెలుసుకునేది, ప్రకటన చేసే ఆ బాధ్యత కావచ్చు, ఆ వివరాలు కావచ్చు, ఆ అధికారం కావచ్చు ఫైనాన్షియల్ మంత్రికి ఉంటుంది. కానీ ఆయనను పక్కన పెట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేవు, ఖజానా ఖాళీ అయింది, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగులు ధర్నాలు చేయొద్దు, ఇంకేమంటారు ఎక్కడ పోయినా అప్పు పుడతలేదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేస్తున్న ప్రకటనలు ఆర్థిక మంత్రిగా ఉన్న, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టిని తగ్గించేలాగా ఉన్నాయి. కాబట్టి ఆయన హర్ట్ అయిపోయి ముఖ్యమంత్రి సరిగ్గా కలుస్తలేడు అని చెప్పేసి ఆలేటి నిన్న ఏమంటారు ఒక సంచలన కామెంట్ చేసి 10 ఏళ్ళు అధికారంలో ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ సంతోషమే. కానీ అధికారంలో నేనే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటా అని చెప్పేసి పలుసార్లు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, సీనియర్ నాయకుల్లో కావచ్చు కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిలో భాగమే ఈరోజు బట్టికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న గ్యాప్ అని చెప్పేసి ఆలేటి మహేందర్ రెడ్డి కనుక కొన్ని శాఖల్లో రేవంత్ రెడ్డి కావాలని జోక్యం చేసుకోవడం, ముఖ్యమంత్రి హోదాలో చేసుకునే అథారిటీ ఉంటుంది. కానీ కావాలని జోక్యం చేసుకొని కావాలని మంత్రులను పక్కన పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా ఫైనాన్షియల్ శాఖనే చూడొచ్చు, మనం ఆర్థిక శాఖనే చూడొచ్చు, కావాలని జోక్యం చేసుకుంటాం. వైద్య శాఖలో చూడొచ్చు, కావాలని జోక్యం చేసుకొని. విద్యాశాఖ, హోంశాఖ అంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి కావాలని జోక్యం చేసుకొని మంత్రులను పక్కన పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో పడతలేదు.
చెప్పలేము. అందుకే రాహుల్ గాంధీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టైం ఇస్తలేడు, ఒకవేళ ఇచ్చినా కూడా పొడి పొడిగా మాట్లాడి పంపించేస్తూ ఉన్నాడు. కలిసిన ముఖ్యమంత్రులు కలిసిన ఫోటోలు వీడియోలు ఎందుకు బయటికి రావడం లేదని చెప్పేసి ఒక సంచలన డౌట్లు అయితే ఏమంటారు క్రియేట్ చేసిండు ఆలేటి మహేశ్వర్ రెడ్డి. మరి దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇది ఇట్లా ఉంటే కొండా సురేఖ సమంత